ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ ఊరు మీది? విజయవాడ సార్. విజయవాడనా? ఎందుకు విజయవాడలో వాళ్ళందరూ ప్రపంచం అంతా బాగా బ్రహ్మాండంగా రాణించారు, విజయవాడ తప్ప కాదా సార్? హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ సగం వీళ్ళే కదా, అమెరికాలో సగం డెవలప్మెంట్ వీళ్ళే కదా, ఎందుకు విజయవాడలో? అలాంటి అట్మాస్ఫియర్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేకపోయాం. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా చేయగలిగిన వాళ్ళు ఇక్కడ చేయలేకపోతారా? ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆంధ్రాలో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, రూరల్ తెలంగాణ మొత్తం హైదరాబాదే కాకుండా అందరూ వచ్చి డెవలప్ చేశారు. నౌ హైదరాబాద్ ఇస్ బికమ్ ఏ బిగ్ డెవలప్డ్ సిటీ. ఇక్కడ కూడా అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయలేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు నవ్ వీ హ్యావ్ స్టార్టెడ్. మీరే చూస్తారు రాబోయే రోజుల్లో. నేనేమంటానంటే, ఒక మోడల్ తయారు చేసిన తర్వాత ఆ మోడల్ని సరే వేరియస్ కారణాల వల్ల జరిగాయి. పొలిటికల్ రీజన్స్లో బైఫర్కేషన్ అయింది, బైఫర్కేషన్ సఫర్ అయ్యాం. బైఫర్కేషన్ కంటే 1924 పరిపాలన మొత్తం విధ్వంసం చేసేశారు, డెమాలిష్ చేసేశారు. నిన్న కూడా నేను ఢిల్లీకి పోతే నాకు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు కూడా దిక్కు తెలియడంలా. వై? ఒక యాంగిల్లో తప్పులు జరుగుంటే కరెక్ట్ చేస్తాం, ఎవ్రీవేర్ తప్పులు, ఎవ్రీవేర్ అరాచకం, విధ్వంసం. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ దేర్ విల్ బి ఎఫర్ట్. మళ్ళీ మనం పైకి తీసుకురావడం, మళ్ళా ఏదో ఒక ఇదయ్యి మళ్ళీ కిందికి పోవడం, వైకుంఠపాళెం మరి తయారు కాకూడదు. ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళీ కిందికి రాకూడదు. అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. అది వాళ్ళతో మాట్లాడలేదు, అది డిస్కషన్ ఉంది. రామ్మోహన్ కూడా చెప్పాం, దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్. సార్, మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తేవడం కావచ్చు, పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైసీపీనేమో ఆ పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు. ఏంటి ఎలా చూడాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్. దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్, ఐ కెన్ సే. అంతవరకే. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్. అంటే ఇప్పుడు మీకు ఏమైందంటే బ్రదర్, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకే పదే నేను చెప్తున్నాను. మళ్ళీ నేను చెప్తా ఉంటే ఏమవుతుందంటే, ఏదో నేను కామెంట్ చేసినప్పుడు కొంతమంది అనుకోవచ్చు. సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ గ్లోబలీ. am I right? ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది, ఒక ఇంటిగ్రిటెడ్ ఉండే గవర్నమెంట్ అది. వీళ్ళు ఏం చేశారు? ఫ్రీగా నేను అడగతానే ఒకప్పుడు హైదరాబాద్లో సింగపూర్ సిటీ కట్టాం. ఎవరు కామెంట్ చేయాల. ఎక్కడ కట్టాం? ఉప్పల్లో కట్టాం. అదే మరిగా హైటెక్ సిటీలో డెవలప్మెంట్ చేశారు. అక్కడుండే లీ క్వాన్ యూ దగ్గర నుంచి మళ్ళీ మొన్నటరుకున్న లీ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అందరూ నేనంటే గౌరవంగా ఉంటారు. నేను పోయి అడగతానే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఫ్రీగా చేసి ఇచ్చారు. వాళ్ళకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో అనుభవం ఉంది. అంటే వాళ్ళు తయారు చేయడం కాదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ద్వారా చేసి నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సీడ్ క్యాపిటల్ కొన్ని దగ్గర డెవలప్ చేశారు వాళ్ళు. వాళ్ళ రమ్మని ఒక సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఒక అవగాహనకు వచ్చాం. దానికి కూడా డబ్బులు కూడా మనకు ఎట్లా ఇవ్వాలనో ఆ ప్రోరేటా ప్రకారం మనం ల్యాండ్ ఇవ్వడం, డెవలప్ చేయడం, మనకు డబ్బులు పే చేయడం, అవన్నీ అగ్రిమెంట్ చేసుకున్నాం. అది కూడా ఛాలెంజ్లో స్విచ్ ఛాలెంజ్కి వెళ్ళాం. చేసిన తర్వాత వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టి, కేసులు పెట్టి, వాళ్ళ మనుషుల మీద వాళ్ళు పారిపోయి మొత్తం వదిలేశారు. బ్రాండ్ ఎంత నాశనం అయిపోయిందండి.
ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలని నా మీద అభిమానంతో వచ్చారనుకోండి, ఎందుకు వస్తారు ఇప్పుడు? దే టేస్టెడ్ ఇది కదా వామ్త్. వీళ్ళు చేసిన అరాచకాన్ని చూసిన తర్వాత ఇక్కడికి వస్తారు. అందుకే నేను మీకు పదే చెప్తున్నా, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విషయాలు ఎక్కడ జరగలేదు. ఒక వ్యక్తి మీద కోపంతో వ్యవస్థని సర్వనాశనం చేయడం, ఎకోసిస్టాన్ని కిల్ చేయడం. నేను అమరావతి స్టార్ట్ చేశాను కాబట్టి అమరావతిని నాశనం చేయాలి. నేను పోలవరం ప్రారంభించాను, పోలవరం ఉండకూడదు, నామరూపాలు లేకుండా పోవాలి. ఎవరికి నష్టం? అలాంటి కంట్రీస్, దుబాయ్, నేను అర్లీగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నాకు క్రౌన్ ప్రిన్స్ ఇప్పుడు రూలర్ చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంఆర్ ప్రాపర్టీస్ ద్వారా విల్లాస్ కట్టి అక్కడ కన్వెన్షన్ సెంటర్ 7,500 మందికి ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కన్వెన్షన్ సెంటర్ విత్ హోటల్ విత్ ఎగ్జిబిషన్స్ మనం కట్టాం క్రాస్ సబ్సిడీతో. దేనికి పనికి వచ్చింది? అది హైదరాబాద్ డెవలప్మెంట్ పనికి వచ్చింది. లేదు ఇచ్చారు కాబట్టి మేము కొట్టేస్తాం, కూల్ చేస్తామంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్. అదే ఇప్పుడు జరిగాయి. దానివల్లనే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఆ బ్రాండ్ సర్వనాశనం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే గ్లోబలీ అసహ్యం వచ్చే పరిస్థితికి వచ్చింది.